అందరికీ నమస్కారం. నేను మీ దేవి. మిస్టర్ హ్యాండ్సమ్ 32వ భాగం. రచయిత భాను గారు. చాలే కబుర్లని కొంచెం ఫ్రెష్ అయ్యి బెడ్ మీద మెల్లిగా పాక్కుంటూ వెళ్ళి జై ఒళ్ళో ఉన్న ల్యాప్‌టాప్‌ని పక్కకు తోసి జై ఒళ్ళో తలపెట్టి పడుకుంటుంది. మైథిలిని కరెక్ట్‌గా అడ్జస్ట్ చేసుకొని జో కొడుతుంటే మైథిలి నిద్రపోతుంది. తను నిద్రపోగానే బుగ్గన ముద్దు పెట్టి జై కూడా మైథిలి పక్కనే పడుకుండిపోతాడు. అక్కడ శ్రీకర్, స్వీటీ కూడా డల్లాస్ రావడానికి ఫ్లైట్ ఎక్కుతారు. ఉదయం మెలకువ వచ్చిన మైథిలి చూసేసరికి జై తనని చుట్టుకొని ఎద మీద ఆదమరచి నిద్రపోతూ ఉంటాడు. ముద్దుగా ఉన్న జైని చూసి ఇంత అందంగా ఎందుకున్నావు జై అని అంటూ జై తలలో వేళ్లతో చిన్నగా రబ్ చేస్తూ ఉంటే మసాజ్ చేస్తున్నట్టు హాయిగా అనిపిస్తుంది జైకి. టైం చూసి మెల్లిగా జైని పక్కన పడుకోబెట్టి ఫ్రెష్ అవ్వడానికి లేస్తుంటే మైథిలి చేయి పట్టుకొని తన మీదకు లాక్కుంటాడు. లేచారా మీరు? నేను ఫ్రెష్ అవ్వాలి వదులు జై అని అంటుంది. నో, నాకు ఇవ్వాల్సింది ఇచ్చి అప్పుడు వెళ్ళు. ఏమివ్వాలి జై అని అమాయకంగా అడుగుతుంది. అంత అమాయకం పనికిరాదు. కమాన్ ఇచ్చేసేయ్ ప్లీజ్ జై. ఇప్పుడు కాదు తర్వాత చూద్దాం. నేను ఫ్రెష్ అవుతానని క్యూట్‌గా అంటుంటే నువ్వు ఎంత క్యూట్‌గా చెప్పినా వదలను. నీకు ఈ మధ్య అల్లరి ఎక్కువైపోతోంది జై. ఏం పర్లేదు. నాకు ఇది చాలా నచ్చిందని మైథిలి ముంగురుల్ని వెనకకి సెట్ చేస్తూ అంటాడు. ఊహూ, ఊహూ తప్పదా? తప్పదు పుట్టబొమ్మ. అయినా భర్త అడిగింది ఇవ్వకపోవడం ఎంత తప్పో తెలుసా? అలా అని ఎవరు చెప్పారు బాబు? ఎవరో పుణ్యాత్ములు చెప్పారులే. నువ్వు టాపిక్‌ని డైవర్ట్ చేసి తప్పించుకోవాలని చూడకు. నేను చేసిన గుర్తు చెయ్యడానికి మీరున్నారు కదా! ఆహా! అవుననుకో అని మైథిలి బుగ్గ మీద ముద్దు పెడుతూ అంటాడు. జై ఇచ్చిన ముద్దుకే సిగ్గుపడుతున్న మైథిలిని చూసి ఓ మై స్వీట్ హార్ట్! ఇంత చిన్న ముద్దుకే ఇంతలా సిగ్గుపడితే ఎలా బేబీ? ఇలా అయితే చాలా కష్టం. నేనెప్పుడు పెట్టినా ఇలాగే సిగ్గుపడతావు. ఏదో మొదటిసారి పెడితే ఎలా ఫీలవుతారో అలా. ఈ సిగ్గు ఎప్పుడు పోతుందో నాకు తెలిసి మనకి మళ్ళీ పెళ్ళై సెకండ్ నైట్ అయ్యాక కూడా పోదు. మన పిల్లలు, వాళ్ళ పిల్లలు పుట్టాక కూడా సేమ్ ఇంతే సిగ్గుపడతావు. బట్ ఐ లైక్ ఇట్. జై అలా అనగానే ఇంకా బ్లష్ అవుతుంది. సిగ్గు వల్ల మొహం ఎర్రగా మారుతుంది. ఆపిల్ పండులా అయిపోయింది నీ మొహం అని మైథిలి బుగ్గలు లాగుతాడు జై నుండి. మెల్లిగా ఎస్కేప్ అవ్వడానికి చూస్తుంది కానీ అది అయ్యే పనేనా? జై మైథిలి చుట్టూ చేతులు బిగించి ఎక్కడికి వెళ్ళేది? చెప్పాను కదా నువ్విస్తేనే ఇక్కడి నుంచి కదులుతావు. లేదంటే లేదు నీ ఇష్టం అని కళ్ళెగరేస్తాడు. సిగ్గుతో చీక్స్ కొరుక్కుంటూ మెల్లిగా జై మీదకు వచ్చి ముద్దు పెట్టాలని చూస్తుంది. మైథిలి పెడుతుందని జై కూడా కళ్ళు మూసుకుంటాడు. అది చూసి మైథిలి టక్కున జై బుగ్గ మీద ముద్దు పెట్టి అక్కడి నుంచి ఎస్కేప్ అవుతుంది. రాక్షసి! నేను పెట్టమన్నది అక్కడ కాదు. చిన్నపిల్లాడు కాసు చూపించినట్టు చూపించి వెళ్తావా? ఆగు అని పట్టుకునే లోపే మైథిలి బాత్రూంలోకి దూరి డోర్ వేసుకొని నవ్వుతుంది. తన నవ్వు విని డోర్ ఓపెన్ చెయ్. నువ్వు చేసింది చీటింగ్ తెలుసా అని బయట్నుంచి అరుస్తుంటాడు జై. చీటింగ్ లేదు ఏం లేదు. నేను ఓపెన్ చెయ్యను అని సాంగ్ పాడుతూ స్నానం చేస్తుంది. ఆ పాటని వింటూ నవ్వుకుంటాడు జై. ఓపెన్ చెయ్యవా? ఇప్పుడు నువ్వు ఓపెన్ చేస్తావని సైడ్ స్మైల్‌తో చూస్తాడు. స్నానం అయిపోయిందని టవల్ తీసుకుందామని చూస్తుంది. అప్పుడు గుర్తొస్తుంది పాపకి టవల్ తెచ్చుకోని విషయం. తల మీద చెయ్యి పెట్టుకొని ఓహ్! నో నా టవల్ మర్చిపోయాను. ఇప్పుడు ఎలా? అమ్మో! బయట జై ఉన్నాడు. ఇప్పుడు ఓపెన్ చేస్తే ఇంక అంతే సంగతి. ఇప్పుడు ఏం చెయ్యాలని మెల్లగా జై అని పిలుస్తుంది. అబ్బా! ఎంత తియ్యగా పిలుస్తోందో రాక్షసి అనుకుని ఏంటి అది నా టవల్ మర్చిపోయాను ప్లీజ్ ఇవ్వవా? నేనివ్వను. కావాలంటే నువ్వే తీసుకో. అలా ఎలా వచ్చి తీసుకోవాలి? ప్లీజ్ ప్లీజ్ ఇవ్వవా? ఓకే డోర్ ఓపెన్ చెయ్ ఇస్తా. నో నువ్వక్కడ పెట్టి వెళ్ళు నేను తీసుకుంటా. నేనెందుకు వెళ్ళాలి? నేను వెళ్ళను. అబ్బా! ప్లీజ్ నా బంగారం కదూ! అల్లరి చేయకుండా వెళ్ళు జై ప్లీజ్ ప్లీజ్ అని బ్రతిమలాడుతుంటే ఇంకా ఎక్కువగా ఏడిపించ బుద్ధి కాక సరే ఓపెన్ చెయ్. నిజంగా ఏం చెయ్యను. టవల్ తీసుకో నేను వెళ్తా. నిజమా? నమ్మొచ్చా? నమ్మొచ్చే బాబు. ఓకే అని కలుగులో దాక్కున్న ఎలక పిల్లలా కొంచెం ఓపెన్ చేసి చెయ్యి మాత్రమే బయట పెట్టి ఇవ్వు అని తన చేతిలో పెట్టి నేను జిమ్ చేయడానికి వెళ్తున్నా. నువ్వు ఫ్రెష్ అయ్యి జ్యూస్ తీసుకొని రా అంటూ చెప్పి డోర్ వేసేసి వెళ్తాడు. మైథిలి రెడీ అయ్యి కిందకు వెళ్ళి దేవుడికి దీపం పెట్టి జై కోసం జ్యూస్ చేస్తుంటే లేచావా మైతూ? నాకు చెప్తే నేను చేస్తాను కదరా! పర్లేదంటీ నేను చేస్తాను. ఇదిగో మీకోసం కాఫీ కూడా పెట్టాను తాగి చెప్పండి ఎలా ఉందో అని జై కోసం జ్యూస్ తీసుకొని జిమ్ రూమ్‌కి వెళ్తుంది. మైథిలి వెళ్ళేసరికి జై ఏదో చెప్తూ ఉంటే విజ్జు, శాలిని జై చెప్పేదే వింటూ నవ్వుతారు. అలాగే వీల్ చైర్‌లో చక్రవర్తి గారు కూడా ఉంటారు. అందరిని చూసి ఓహ్! బ్యాచ్ మొత్తం ఇక్కడే ఉన్నారా? అంటూ జైకి జ్యూస్ ఇస్తుంది. వావ్! మైతూ శారీలో అదిరిపోయావు తెలుసా? అంటుంది శాలిని. అవును. చాలా బావున్నావు మైతూ. కాలేజ్ రావడం లేదా? ఏదైనా స్పెషల్ ఉందా శారీ కట్టావని మైథిలి చేతిలో కాఫీ తీసుకుంటూ అడుగుతాడు విజ్జు. ఏం లేదు. ఊరికే కట్టుకోవాలనిపించింది కట్టుకున్నా అంతే అని జై వైపే చూస్తుంది. నన్ను చంపడానికే కట్టుకుంది రాక్షసి.
ఇప్పటికే కంట్రోల్ చేసుకుంటుంటే ఈ శారీలు కట్టి నన్ను ఇంకా టెస్ట్ చేస్తోంది. దొంగ మొహందని రెప్ప కొట్టకుండా మైథిలి వైపే చూస్తాడు. ప్లెయిన్ గ్రీన్ కలర్ శారీ మీద డిజైనర్ బ్రౌజ్‌తో చూడ్డానికి 2 కళ్ళు సరిపోవడం లేదు. జ్యూస్ తాగి మళ్ళీ చిన్న చిన్న ఎక్సర్‌సైజ్ చేస్తున్నావు. జైని చూసి నువ్వు కూడా చేయొచ్చు కదా! రోజూ ఫుడ్ తిని పందిలా అవుతున్నావు అంటుంది శాలిని విజ్జుని చూస్తూ. ఒసేయ్ నన్నే పందంటావా? అని శాలిని వీపు మీద ఒక్కటేసి ఇలాంటివి నాకు సెట్ కావే బాబు. అవన్నీ చేస్తే నేను వెయిట్ తగ్గడమేమో గానీ నెక్స్ట్ డే పనికి రాకుండా అయిపోతాను. అలా అనేసరికి మైథిలి, జై ఫక్కున నవ్వేస్తారు. వాళ్ళ మాటలు వింటున్న చక్రవర్తి ఫింగర్స్ చిన్నగా కదులుతాయి. అవి చూసిన జై మావయ్య ఫింగర్స్ కదిలాయి. వాట్? నిజమా? నిజం జై నేను చూశాను. సో హ్యాపీ. డాడీ మీరిలానే ట్రై చేయండి. మీరు తొందరగా సెట్ అవ్వాలి. మీతో టైం స్పెండ్ చేయాలి. మీతో ఎన్నో చేయాలని వెయిట్ చేస్తున్నా. తొందరగా క్యూర్ అవ్వండి డాడీ. తప్పకుండా సెట్ అవుతారు జై. నాకు నమ్మకం ఉంది. చూశారు కదా చిన్న చిన్న చేంజెస్ వస్తున్నాయి. తప్పకుండా మామూలు అవుతారు. చూస్తుండండి. కొద్దిసేపటికి జై ఫ్రెష్ అయ్యి రెడీ అవుతుంటాడు. జై టిఫిన్ చేయడానికి ఇంకా రాలేదని జై కోసం వస్తుంది. ఏంటి సార్ ఇంకా రెడీ అవ్వలేదు? ఎంతసేపు ముస్తాబవుతావు? ఆల్రెడీ హీరోలా ఉంటావు బాబు. ఇలా రెడీ అయ్యి ఎవరిని పడేయాలి చెప్పు? నువ్వు రెడీ అయ్యి వెళ్తే నిజంగానే నాకు సవతిపోరు తప్పదంటూ జైకి టై కడుతుంది. ఎంత అనుమానమే నా మీద అని అంటూ మైథిలిని దగ్గరికి లాక్కొని నడుము చుట్టూ చెయ్యేసి ఈ ముద్దుగుమ్మ ఉన్న తర్వాత ఏ అప్సరస ముందొచ్చి నిలబడ్డా నాకేం అవసరం లేదు. అర్థమయిందా? అని ముక్కు లాగుతూ అంటాడు జై. ఆ! నా ముక్కు అని రుద్దుకుంటుంటే మైథిలిని ఇంకా దగ్గరికి లాక్కొని ఈ శారీలో చాలా బావున్నావు బుట్టబొమ్మ. ఎంత? చాలా అని మైథిలి పెదాలు అందుకుంటాడు. జై ఇస్తున్న ముద్దుకి జై మెడ చుట్టూ చేతులు వేసి ఆ ముద్దుని ఫీలవుతూ ఉంటే జై ముద్దుని ఇంకా స్ట్రాంగ్‌గా మార్చేసి మైథిలి శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిగా ఫీలవుతున్నప్పుడు వదులుతాడు. జై దూరం జరగగానే వేగంగా ఊపిరి తీసుకుంటుంది. ఇంత అందంగా ఉన్నావు హస్కీ వాయిస్‌లో చెప్తూ ఉంటే కళ్ళు మాత్రమే పైకెత్తి సిగ్గుతో వాల్చేస్తుంది. హహ! బేబీ ఈ సిగ్గు దాచేయి. కొన్ని డేస్ అలాగే ఈ చీరలు కూడా కట్టకు. ఎందుకు మీకు నచ్చలేదా? చాలా నచ్చావు. అందుకే పెళ్ళయ్యే వరకు ఇలా చీరలు కడితే నాకు కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టమవుతుంది. మెడ వంపులో తలదాచుకుని చెప్తాడు. సరే కిందకి పదండి. మీకోసం అక్కడ వెయిటింగ్. టిఫిన్ చేద్దురు గాని అని కిందకి తీసుకెళ్తుంది. డైనింగ్ దగ్గర అందరూ మాట్లాడుకుంటూ టిఫిన్ చేస్తారు. ఈ రోజు నుండి నువ్వు ఆఫీస్ రావడం లేదు కదా! కాలేజ్ ముగ్గురు కలిసి వెళ్ళండి. డ్రైవర్ ఉన్నాడు తీసుకెళ్తాడు ఓకేనా? అని చక్రవర్తిని ఒకసారి చూసి ఓకేరా నేను వెళ్ళొస్తా బాయ్ అని మైత్రి నుదుటిన ముద్దు పెట్టేసి వెళ్తాడు. అక్కడ శాలిని, విజ్జు ఉన్నారని కూడా చూడకుండా ముద్దు పెట్టేస్తాడు. జై వెళ్ళగానే ఓ అని మైత్రిని ఆట పట్టిస్తారు. శ్రీకర్, స్వీటీ ల్యాండ్ అవ్వగానే క్యాబ్ బుక్ చేసుకొని ఇంటికి వెళ్తారు. ఇంట్లోకి వెళ్ళి శ్రీకర్ లగేజ్ అంతా లోపల పెట్టేసరికి స్వీటీ ఫ్రెష్ అయ్యి కిచెన్‌లోకి వెళ్తుంది. ఓరకంట స్వీటీని చూస్తూ ఏంటబ్బా చాలా విచిత్రంగా ఉంది. ఏమీ మాట్లాడడం లేదు సైలెంట్‌గా ఉంది. నేనేది చెప్పినా రివర్స్ మాట్లాడేది. అలాంటిది ఇప్పుడేదో చెప్పినా ఏమనకుండా చూస్తోంది. ఎక్కడో తేడాగా ఉందే అనుకుంటూ ఆలోచిస్తున్న శ్రీకర్ ముందు కాఫీ కప్ పెట్టేసి లగేజ్ తీస్తుంది. కప్‌ని స్వీటీని మార్చి మార్చి చూస్తూ ఉంటే ఏంటలా చూస్తున్నావు కాఫీ చూడ్డానికి కాదు ఇచ్చింది తాగడానికి. అవునా? నాకు తెలీదు మరి. అయినా ఏంటి మార్పు? ఏ ఏమైంది? నువ్వు కోరుకున్నట్టే ఉంటున్నా కదా! ఉంటున్నావా? ఉన్నట్టు నటిస్తున్నావో ఎవరికి తెలుసు? ఈ కాఫీలో ఏమైనా కలిపావా ఏంటి? శ్రీకర్ అలా అనగానే కోపంగా ఒక చూపు చూసి కప్ తీసుకొని కొంచెం తాగి చాలా నేను తాగాను. నాకేం కాలేదు కదా! నమ్మొచ్చు తాగండని లగేజ్ తీసి కబోర్డ్‌లో సెట్ చేస్తుంది. అబ్బో! అని కాఫీ తాగి పర్లేదు బానే పెట్టింది. అవును నీకు పెట్టడం రాదు కదా! ఎలా పెట్టావు? ఉంది కదా మీ నానమ్మ. ఉన్నన్ని డేస్ నాతోనే చేయించింది కదా! మళ్ళీ మనవడు ఎక్కడ ఇబ్బంది పడతాడో అని నాకు నేర్పించింది. ఆవిడంత కాకపోయినా ఆవిడ నేర్పించినట్టుగా పెట్టాను. ఎలా ఉంది? అని అడుగుతుంది. అని అంటూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు శ్రీకర్. అంటూ బావుందని చెప్తే ఏమైనా అరిగిపోతారా? అని అనుకుంటూ అబ్బా! ఆకలి అని కిచెన్‌లోకి వెళ్ళి ఏం చేయాలో ఆలోచించి పప్పు చేద్దాం అనుకుని ఒకవైపు రైస్ పెట్టి, మరోవైపు పప్పు పెట్టి ఫోన్‌లో ఎలా చేయాలో మరోసారి చూస్తుంది. విజిల్ సరిగ్గా అడ్జస్ట్ చేయకపోయేసరికి కుక్కర్ ఒక్కసారిగా టప్పున పేలుతుంది. అమ్మా! అని భయంతో దూరం జరుగుతుంది. కానీ అప్పటికే అది పేలి మొత్తం కిచెన్ అంతా కూడా అవుతుంది. స్వీటీ హ్యాండ్ మీద కూడా పడుతుంది. ఆ సౌండ్ విని టవల్ మీదే పరిగెత్తుకుంటూ వచ్చి ఏమైందని చూస్తాడు. అప్పటికే కుక్కర్ కింద పడి స్వీటీ ఏమో మంటల్లో ఏడుస్తుంది. ఏయ్! ఏమైంది బుద్ధుందా చూసుకోవాలి కదూ! ఏమైనా అయ్యుంటే అని స్వీటీకి ఏమైనా అయ్యుంటే అని భయంతో గట్టిగా అరుస్తూ ఉంటే స్వీటీ
ఆ అరుపుకి ఇంకా ఏడుస్తుంది. తన ఏడుపు చూసి కోపాన్ని కంట్రోల్ చేసుకొని, ఓకే. ఓకే. సారీ. సారీ. ఏమీ కాలేదు పోనీ పద అని స్వీటీని సోఫాలో కూర్చోబెట్టి ఫస్ట్ ఎయిడ్ తెచ్చి కాలిన చోట క్లీన్ చేసి ఆయింట్‌మెంట్ రాస్తాడు. మంటగా ఉందా అని నోటితో ఉఫ్ అని గాలి ఊదుతుంటే శ్రీకర్‌ని అలానే చూస్తూ ఉండిపోతుంది. శ్రీకర్ కళ్ళల్లో నీళ్ళని చూసి అవి తన కోసమే అని తెలిసి నా మీద ఇంత ప్రేమ ఉందా శ్రీకర్‌కి? నేనే ఈ ప్రేమని చూడలేదప్పుడు. సారీ శ్రీకర్. సారీ. చాలా తప్పు చేశాను. చిన్న చిన్న తప్పు కూడా కాదు. చాలా పెద్ద తప్పే. ఐ మేడ్ బిగ్ మిస్టేక్. అయినా కూడా నన్ను పెళ్లి చేసుకున్నావు చూడు. అది నీ గొప్పతనం. ఇక నిన్ను వదులుకొని నీ ప్రేమని నాకు కావాలి. నాకు ఏ డబ్బు వద్దు. మా మమ్మీ మాటలు విని డబ్బుతోనే హ్యాపీనెస్ ఉందనుకున్నా. కానీ కాదు. హ్యాపీనెస్ అంతే డబ్బులో లేదు. ఇదిగో నువ్విప్పుడు నా మీద చూపిస్తున్న ప్రేమ చూస్తే వస్తుంది చూడు. అది నిజమైన ఆనందం. మైథిలి చెప్పింది నిజం. ప్రేమ ఉంటే డబ్బు అవసరం లేదు అని మనసులో అనుకుని శ్రీకర్ వైపే చూస్తూ ఉంటుంది. అయినా నీకు రానప్పుడు ఎందుకు వెళ్ళావు? నేనొచ్చే వరకు ఆగొచ్చు కదా! ఇప్పుడు చూడు ఎలా అయిందో చిన్న గాయం కాబట్టి సరిపోయింది. ఇంకా ఏమైనా అయ్యుంటే ఇంకెప్పుడు నేను లేనప్పుడు ఇలా కిచెన్‌లోకి అడుగు పెట్టకని వెళ్ళి డ్రెస్ వేసుకొని కిచెన్ అంతా క్లీన్ చేస్తాడు. స్వీటీ కూడా వెళ్ళి నేను హెల్ప్ చేస్తాను. ఏం వద్దు నువ్వు కూర్చో అని క్లీన్ చేసి ఫుడ్‌ని ఆర్డర్ పెట్టాను వస్తుంది తీసుకో. నాకు ఆఫీస్ కాలొస్తోంది ఇప్పుడే వస్తాను అని కాల్ మాట్లాడుతూ ఉంటాడు. పార్సెల్ రాగానే తీసుకొని శ్రీకర్‌ని పిలుస్తుంది తినడానికి. రాగానే ఇద్దరికీ సర్వ్ చేస్తుంది. శ్రీకర్ తింటూ అబ్జర్వ్ చేస్తాడు. గాయం అవ్వడం వల్ల తినడానికి ఇబ్బంది పడుతుంది. చూసి ప్లేట్ తీసుకొని పట్టుకొని తినిపిస్తాడు. ఇప్పటి వరకు తన తల్లి కూడా ఇంత ప్రేమగా తినిపించలేదనుకుని భర్త చేత్తో కడుపు నిండా తిని చాలు మీరు తినండి. అని తిని వర్కుంది నేను చేసుకుంటా. ఏదైనా అవసరం ఉంటే పిలు. మళ్ళీ ఆ కిచెన్‌లోకి వెళ్ళి విన్యాసాలేమీ చెయ్యకు అని అంటాడు. అలకగా మొహం పెట్టి అని తలూపి టీవీ పెట్టుకొని కూర్చుంటుంది. రోజీ ఆంటీ ఏం చేస్తున్నారు? జైకి లంచ్ కోసం వంట చేస్తున్నారా? ఓహ్! నేను చేస్తాను మీరు తప్పుకోండి. నీకెందుకమ్మా మైతూ? మళ్ళీ కొద్దిసేపైతే కాలేజ్‌కి వెళ్తావు కదా! మళ్ళీ అలసిపోతావు నేను చేస్తాలే. ఏమీ అలసిపోను నేను చేస్తాను తన కోసం. నేను చేస్తే నాకదో తృప్తి. ప్లీజ్ ప్లీజ్ సరేలే. నీ భర్త కోసం నువ్వు చేస్తా అంటే నేనెందుకు ఆపుతాను? చెయ్యి. నేను హెల్ప్ చేస్తా అని కూరగాయలని కట్ చేసి ఇస్తుంది. జైకి ఇష్టమైనవన్నీ ప్యాక్ చేసి డ్రైవర్ చేత పంపిస్తుంది. వీళ్ళు కూడా తిని కాలేజ్‌కి ఇంకా టైం ఉండడంతో చక్రవర్తిని తీసుకొని గార్డెన్‌లోకి వెళ్తుంది. విజ్జు, శాలిని కూడా వచ్చి కూర్చుంటారు. కబుర్లు చెప్పుకుంటూ కూర్చొని టైం చూసి మీ అబ్బాయి తిన్నాడో లేదో మావయ్య ఫోన్ చేద్దాం. వర్క్ ఉంటే చాలు అయ్యగారికి. వర్క్ తిని బ్రతికేస్తాడు. నేను తినకపోతే కోప్పడతాడు. కానీ తను మాత్రం టైంకి తినడు. కొడుకు గురించే చాడీలు చెప్తూ జైకి కాల్ చేస్తుంది. వర్క్ చేస్తూనే లిఫ్ట్ చేసి హలో బుట్టబొమ్మ చెప్పురా తిన్నారా అని అడగకుండా నేను చేసిన వంకాయ ఎలా ఉంది అంటుంది. తినలేదు అని అంటే ఇంకా తినలేదా అని కోపడుతుంది అని తెలిసి తిన్నట్టుగా చాలా బావుందిరా మొత్తం వంకాయ అయిపోయింది. నువ్వు పంపించింది మీ సిద్ధు బ్రో కూడా మిగల్చకుండా తిన్నాడు అని అంటాడు. అవునా? నేను వంకాయ చేయకుండానే ఖాళీ చేసేంత ఇష్టంగా తిన్నారా? అంటే ఇంకా తినలేదన్నమాట. టైం చూసారా ఇంకా తినకుండా ఏం చేస్తున్నారు? అని చెడామడా తిడుతుంది. అబ్బా! దొరికిపోయాను అనుకుని తింటా బంగారం. ఇదిగో వెళ్తున్నా హ్యాండ్ వాష్ చేసుకొని కూర్చున్నా సరేనా? అయినా నీకు తెలివితేటలు ఎక్కువైపోతుంది బంగారం. నువ్వు తిన్నావా అంటే నేను తిన్నానని చెప్తానని తెలిసి తెలివిగా అడిగావు కదూ! ఎక్కువ తెలివితేటలు ఉన్న భార్య ఉంటే కూడా కొన్ని టైమ్స్ బాధే. ఇలా దొరికిపోతామంటాడు తింటూ. మీకీ మాత్రం లేకపోతే ఇంకా అంతే సంగతి. ఫుడ్ నువ్వే చేసావు కదా! చాలా బావుంది. కాలేజ్ టైం అయింది కదా! వెళ్ళవా? వెళ్తాను. మీకు కాల్ చేసి వెళ్దామని చేశాను. సరే జాగ్రత్తగా వెళ్ళు బంగారం. బాయ్. బాయ్ అని కాల్ కట్ చేసి చక్రవర్తిని పడుకోబెట్టి రోజీని జాగ్రత్తగా చూసుకోమని జాగ్రత్తలు చెప్పి వీళ్ళు కాలేజ్ వెళ్తారు. ఏంటి జై సార్ మీద చెడమడ అలా అరిచేశావంటుంది శాలిని. ఏదో సరదాగానే లేవే బాబు. ఆ మాత్రం చెప్పకపోతే ఆయన తినరు. నేను చూసేదాన్ని కదా! అక్కడ ఉన్నంత సేపు వర్క్ మీద ధ్యాస ఉంటుంది. ఫుడ్ గురించి అస్సలు ఆలోచించరు. అందుకే కొంచెం గట్టిగా చెప్పానంతే అని కాలేజ్ రావడంతో కారు దిగి లోపలికి వెళ్తారు. కథ కొనసాగుతుంది. మరి స్వీటీ నిజంగానే మారిపోయిందా? శ్రీకర్‌ని ప్రేమగా చూస్తుందా? లేదంటే ఇంకో కొత్త నాటకానికి తెర తీసిందా? అఖిలాండేశ్వరి ఇప్పటికైనా బుద్ధొచ్చుంటుందా? జై మైథిలిల జీవితంలో ఇలాగే సాఫీగా ఆనందంగా సాగుతుందా? లేదంటే
ఇంకెవరైనా శత్రువులు రాబోతున్నారా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.